ఒక దట్టమైన అడవిలో ఆకుపచ్చ ఆకులు మరియు సూర్యరశ్మితో ప్రకాశించే పొడవైన చెట్లు మార్గంలో మాయా కాంతిని వెదజల్లుతున్నాయి. రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. ఒక ఉదయం మిల్లి అనే చిన్న ధైర్యవంతమైన తెల్లపిల్లి అడవిలో ఒక చిన్నదారి వెంట ఆనందంగా నడుస్తూ వెళ్తుంది. చెట్లగుండా సూర్యరశ్మి మెరుస్తూ ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో అని మిల్లి తన మనస్సులో అనుకుని అడుగుల్ని నెమ్మదిగా వేస్తుంది. కొంత దూరం నడిచిన మిల్లి ఒక అందమైన నది దగ్గరికి వచ్చింది. అది మెరుస్తూ కనిపించింది. చిన్న చిన్న గలగల ధవనులతో రంగురంగుల చిలకలు ఎగురుతూ సీతాకోక చిలుకలు చుట్టూ నర్తించాయి. మిల్లికి అకస్మాత్తుగా ఓ భయంకరమైన గర్జన వినిపించింది. ఒక్కసారిగా గుండె జారినంత పనైంది. మెల్లగా ఇలా అనుకుని వెనక్కి ఒక్క అడుగు వేసింది. ఒక పెద్ద బ్లాక్ బేయర్ కళ్లలో పచ్చని కాంతితో చెట్ల వెనకనుంచి వచ్చి గర్జించగా మిల్లి భయంతో వెనక్కి తగ్గింది. ఇది ప్రమాదకరంగా ఉంది అని మనస్సులో అనుకుంది. బ్లాక్ బేయర్ ఒక్కసారిగా మిల్లీపై దూకింది. మిల్లీ వెంటనే చెట్ల మధ్యలోకి దూకుతూ రాళ్లపై జారుతూ పరుగెత్తింది. కాని భూమి కంపించేటట్లు బ్లాక్ బేయర్ మరింత వేగంగా వెంబడిస్తోంది. మిల్లీ ఒక పెద్ద చెట్టును చూసి వెంటనే దానిపైకి ఎక్కింది. బ్లాక్ బేయర్ క్రింద నిలబడి ఆగ్రహంతో గర్జించి దాని నోటితో చెట్టును కొరికింది. పెద్ద గండం నుండి తప్పించుకున్నా అని మిల్లీ మెల్లగా అనుకుంది. పైకి చూసిన మిల్లీ ఒక పెద్ద కొమ్మను గమనించింది. కింద ఉన్న బ్లాక్ బేయర్ మీదకు ఈ కొమ్మను నెట్టాలి అనుకుని కొమ్మను బలంగా తోసింది. కొమ్మ ఒక్కసారిగా బ్లాక్ బేయర్ మీద పడగానే అది వెనక్కి దూకింది. కళ్లలో భయం మళ్లీ ఒక్కసారి గర్జించి అడవిలోకి పరుగు తీసింది. హాహా, నా ప్లాన్ సక్సెస్ అని మిల్లీ నవ్వింది. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది. మిల్లీ మెల్లగా నడుస్తూ ఇంటికి వెళ్లడం మొదలుపెట్టింది. సంతోషంగా తోక ఊపుతూ ఈరోజు చాలా అద్భుతమైన రోజు అని ఆమె మౌనంగా అనుకుంది. మిల్లీ తన తీయని బెడ్లో ముడుచుకుని ఈరోజు గొప్ప రోజే, కాని చాలా అలసిపోయాను అని మౌనంగా అనుకుంది. చందమామ కిరణాలు కిటికీ గుండా ప్రకాశిస్తున్నవేళ తన బెడ్లో పడుకుని హాయిగా నిద్రపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.